బీజేపీ స్టాండ్ ఎప్పటికి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేటువంటి పిలుపు, అదేవిధంగా నితిన్ నబీన్ గారు ఇచ్చేటువంటి పిలుపు, మా పార్టీ ఇచ్చేటువంటి నేషనల్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి పిలుపు మేరకే ముందుకు పోతాం. నాకు తెలిసి మా ఈటల రాజేందర్ గారు కూడా మాట్లాడిన లైన్ అదే అయ్యి ఉండొచ్చు. కానీ ఈరోజు తమ పబ్బం గడుపుకోవడం కోసం నేను ఒకసారి మాట్లాడినప్పుడు నా మాటలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మొత్తం కూడా స్టేటస్గా పెట్టుకున్నది. వాళ్ళపైన నేను 99 విమర్శలు చేసిన. ఒకటే నేను చేసింది ఏంది అని అంటే, పనికి రాని సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎవడో బయట నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయితే ఆయనను ప్రశంసించాలి, ముఖ్యమంత్రి అయ్యిండు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటను తొక్కుకుంటూ వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండని గువ్వల బాలరాజ్ మాట్లాడిండని స్టేటస్గా పెట్టుకున్నారు. ఈరోజు కూడా ఈటల రాజేందర్ గారి మాటలను వక్రీకరిస్తూ, నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు రైతులకు నీళ్ళు ఇచ్చే దానిపైన దృష్టి పెట్టాలి, ఎంక్వైరీ చేయాలి, బాధ్యులను శిక్షించాలనే మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది. వారు నాకు తెలిసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసినాం. ప్రజల పర్సెప్షనే మా పర్సెప్షన్ ఉంటుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా అన్వయించుకుంటే మేము చేసేది ఏమి ఉండదు. నేనేమంటున్నా, ప్రజలు చర్చించుకుంటారు, అమాయక ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. మీడియాలనే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు. నా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పిన. మేమే కాదు, లోకమంతా కూడా అదే చెప్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఇతరులు కూడా మాట్లాడేదంటే ప్రాజెక్టు నిర్మాణానికి 1,00,000 కోట్లు అయినాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రావడం కోసం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని పనికి రాని వెధవ మాటలు అప్పుడు మాట్లాడిండు. ఇప్పుడేమో 9,000 కోట్లు మాత్రమే మేడిగడ్డలో అవినీతి జరిగింది అని చెప్పేసి, అది కూడా క్వాలిటీ లేదనే దానిపైనే కంప్లైంట్ ఇచ్చిండు. ఎందుకంటే దమ్ముంటే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్ల ఆరోపణలు ఏదైతే చేసిండో అది నిరూపించాలి. లేదు వీళ్ళకేమన్నా భయం లేకుంటే రేవంత్ రెడ్డి అంటే 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ చేసినాం, మేము అంత అవినీతి చేయలేదన్న చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విషయంలో మాట్లాడిండొచ్చు తప్ప ఎక్కడ కూడా ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీని సమర్థించినట్టుగా అయితే ఇక్కడ రాలేదు. దాన్ని ఈరోజు పెద్ద చర్చ పెట్టి ఏదో ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉన్నారంటే అర్థం వచ్చేటట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మటికి తప్పు. ఇప్పటికే మా అధ్యక్షులు కూడా తెలియపరచడం జరిగింది. మా ఈటల రాజేందర్ గారు ఎంపీ హోదాలో మాట్లాడింది ఏంటి అంటే, బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రైతులకు నీళ్ళు ఇవ్వాలని. అదొక విషయం మాత్రమే మాట్లాడింది తప్ప దీన్ని వాళ్ళకు ఎవరికి వాళ్ళు అన్వయించుకుంటే మేము చేసేది ఏముండదు. ఈరోజు సమస్య అది కాదు కదా, రైతులకు నీళ్ళు ఇవ్వాలనే దానిపైన మాట్లాడిన దాన్ని మీరు ఇంకొక దానికి చర్చకు తావిచ్చేటువంటి ప్రయత్నం మీడియా మిత్రులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను.